సత్యం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కలవబోతున్నాం. వారు మన వీడియోల ద్వారా మనకి సుపరిచితులు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మన వేదాలతో వైద్యం చేస్తూ ఎంతోమంది అనారోగ్యాలను నయం చేస్తున్నారు. వారి పేరు చెన్నకేశవ శాస్త్రి గారిని. వారు ఇప్పుడు మనం కలవబోతున్నాం. కొన్ని అనారోగ్యాల గురించి మేము వీడియోలు పెట్టడం గురించి అందరికీ తెలిసిందే. ఆ వీడియోల కింద మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని అనారోగ్యాలకు సంబంధించిన తగిన పరిష్కారం తెలియవలసిందిగా గురువు గారిని కోరుకుంటున్నాం. నమస్కారం గురువు గారు. ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మీరు మొదటిగా శ్రీనివాస గారు అడుగుతున్నారు సార్. వారికి 60 సంవత్సరాలు. నాకు కాన్ఫెక్షన్ ఉంది. నిలబడలేకపోతున్నాము, ఎటారుగా నడవలేకపోతున్నాము. బ్యాక్ పెయిన్ మరియు నెక్ పెయిన్స్ వస్తున్నాయి. దాని గురించి పరిష్కారం తెలియజేయగలుగుతారు? కాన్స్టిపేషన్కి పరిష్కారం ఏంటంటే, ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పుకు నిలబడాలి. ఒక చిన్న గ్లాసులో కాసిన నీళ్లు 50 ml నీళ్లు తీసుకోవాలి. ఆ గ్లాస్ ఎడం చేతులు పెట్టుకొని దానిపైన కుడియారు చేపెట్టి నాగదేవతాయే నమః అని 12 సార్లు చదవాలి. చదివి ఆ నీళ్లు తాగాలి. మళ్ళీ కాసిన నీళ్లు తీసుకోవాలి. మళ్ళీ ఆ గ్లాస్ ఎడం చేతిలో పెట్టుకోవాలి. దానిపైన కుడిచే ముయ్యాలి. మళ్ళీ నాగదేవతాయే నమః అని 12 సార్లు అనుకొని ఆ నీళ్లు తాగాలి. ఇట్లా చేస్తే ఇవాళ పొద్దున చేస్తే మరుసటి రోజు పొద్దున విరోచన సాఫీగా అవుతుంది. ఇట్లా ప్రతిరోజు చేయాలి. కొద్ది రోజుల పాటు లోపల నుండి పేరుకుపోయినటువంటి మలమంతా పూర్తిగా పోయేంత వరకు పర్సనల్గా 5-6 రోజుల పాటు ఇది పూర్తిగా చేయాలి. ఇది కాన్స్టిపేషన్ సమస్య. ఇక రెండోది కీళ్ళ నొప్పులు, పెన్ను నొప్పి, లేకుంటే మెడ నొప్పులు. వీటికి ఏంటంటే, వీటికి ఎముకలు అరిగిపోయినాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఇవాళ ఉంటుంది. సో ఎముకల్లో ఉండేటువంటి ఆ కాల్షియంని, ఆ అరిగిపోయిన చోట కాల్షియం తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలి. ఈ మనం తిన్న ఆహారంలో కాల్షియం ఉంటుంది, కానీ ఆ కాల్షియం అక్కడికి రాదు. అక్కడికి రావడానికి కొన్ని అమైనో యాసిడ్స్ పనిచేయాలి. దీనికి చిన్న పరిష్కారం ఏంటంటే, మన అమ్మవారికి ఇంట్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు, అమ్మవారైనా పర్వాలేదు, అవి అయ్యవారైనా పర్వాలేదు, తాంబూలం నైవేద్యం పెట్టాలి. తాంబూలం ఎట్లా పెట్టాలి? పొద్దునకు ఒక 3 ఆకులు, మధ్యాహ్నం ఒక 3 ఆకులు, సాయంత్రం ఒక 3 ఆకులు, అట్లా 3 సెట్లు తమలపాకులు తయారు చేసుకోవాలి. ఆ తమలపాకుల యొక్క తొడిమెలు తుంచాలి, కొసలు తుంచాలి. వాటిలో 2 ఆకులకి సున్నం రాయాలి. ఆ 2 ఆకుల పైన కొంచెం ఒక్కపొడి వేసుకోవాలి, ఒక లవంగం వేయాలి, కొంచెం పచ్చకర్పూరం వేయాలి. ఇట్లా 3 సెట్లు సిద్ధం చేసుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ 3 సెట్లు సిద్ధం చేసుకొని దేవుడి గుట్లో పెట్టి పొద్దున్నే వాటిని దేవుడికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాలంటే మళ్ళీ మంత్రం ఏం చదవక్కర్లేదు. 5 సార్లు అట్లా 2 చేతులు పట్టుకుని 5 సార్లు చేయి చూపిస్తే చాలు. ఒక్కొక్క దానికి 5 సార్లు చేయి చూపించాలి. అలా చూపించేసిన తర్వాత దానిపైన ఒక చుక్క నీళ్లు వేయాలి. ఆ ఒక్కపొడి మీద 3 కూడా 3 చుక్కలు నీళ్లు వేయాలి. అంటే ఒక 1/2 చెంచా నీళ్లు వేయాలి. వేసిన తర్వాత ఉదయం అల్పాహారం అయిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత ఒక సెట్, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంకో సెట్, రాత్రి భోజనం తర్వాత ఇంకో సెట్, ఇట్లా 3 సెట్లు తాంబూలం తినాలి. ఇలా ఒక 20-30 రోజులు చేస్తే ఆ సమస్య తగ్గుతుంది. అయితే తాంబూలం తింటే ఇవాళ రోజులు ఎవరికి అలవాటు లేదు. సున్నం ఎక్కువైనా నోరు పొక్కుతుంది, ఆకు దళసరిగా ఉన్నా, ఆకు ముదురు ఆకలైనా నోరు పొక్కుతాయి. కాబట్టి సున్నం తగినంతగా రాసుకోవాలి. లేత ఆకులతో ముందు ప్రయత్నం చేయాలి. ఒకవేళ తాంబూలం తిన్న తర్వాత నోరు పొక్కితే చల్లటి నీళ్లు తాగడం కానీ, ఏదన్నా స్వీట్ తింటాం కానీ, బాగా పండిన అరటిపండు కొంచెం తింటాం కానీ, ఆ విధంగా చేసుకుంటే ఆ నోటిలో ఉండేటువంటి నోరు పొక్కటం, సున్నం వల్ల ఇతరులు వచ్చేటువంటి అది ఇబ్బంది మనకి తొలగిపోతుంది. నోరు పొక్కుతోంది కదా అని మానేయకూడదు. సున్నం తక్కువ రాయాలి, లేత ఆకులు తెచ్చుకోవాలి. ఆ ఒక్కబడి బాగా నానబెట్టాలి. అంటే నీళ్లు కాస్త ఎక్కువ పోస్తే ఒక 1/2 చెంచా నీళ్లు పోసి మనం తినడానికి 1 గంట 2 గంటల ముందు దాని మీద నీళ్లు పోస్తుంటే మనం తినే సమయానికి నానుతుంది. అప్పుడు నోరు పొక్కడం తగ్గుతుంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియలను కూడా ఇంట్లో మహిళలు ఎవరైనా ఇబ్బంది రోజులు ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ చేయకూడదు. ఆవిడే కాదు, ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు చేయకూడదు. 5వ రోజు ఆమెకు శుద్ధి అయిపోయిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లాలి, ఇల్లంతా అందరూ తలస్నానం చేయాలి, శుచి చేసుకోవాలి, మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మంజులా గారి సమస్యకి పరిష్కారాన్ని చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.